34వ డివిజన్ బండి నవీన్, 17 కయ్యూం, పాలడుగు పాపారావు, రామకృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం. ఈ కార్యక్రమాలు అజయ్ కుమార్ మాట్లాడుతూ, పార్టీకి అండగా ఉండాల్సిన సమయంలో మోసం చేసి వెళ్లిపోయిన వారికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. బీఆర్ఎస్ విడిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన వారిని అడుగుతున్నా, మీరు అధికార పార్టీలోకి పోయారు కదా, మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు పేదలకు ఇప్పించే సత్తా ఉందా అని ప్రశ్నించారు. నేను మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించానని చెప్పారు. మరి అట్లాంటి నాయకుడిని వదిలి ఇవాళ వారి సొంత ప్రయోజనాల కోసం కొంతమంది కార్పొరేటర్లు పార్టీలు మారారు. అయినా కానీ మారినటువంటి నాయకులకు మేము చెప్తాం గట్టిగా బుద్ధి అని చెప్పి ఈరోజు ఇంతమంది తరలి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కార్యక్రమ నిర్వాహకుడు బండి నవీన్ గారిని కూడా ఒక 2 నిమిషాలు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. 34వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత, మన ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత, మనందరి ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి 3 టౌన్కి సంబంధించినటువంటి టీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా 1 టౌన్ 2 టౌన్ నుంచి వచ్చినటువంటి నాయకులు, జిల్లా నాయకులందరూ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చేసినటువంటి 34వ డివిజన్ సోదరిమణులకు, సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు. అన్న, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఉమ్మడి 42వ డివిజన్ ఎక్కడి నుంచి మొదలు పెడితే ఈ ప్రాంతం ఇప్పుడు మనం ఉన్నంత ప్రశాంతంగా ఉండేది కాదన్న. ఓలపాడు ఛానల్లో పందులు, దోమలతో, విషకీటకాలతో ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుకుంటూ వాళ్ళు జ్వరాలతో ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళంటే అన్ని ఇబ్బందులు పడేవారు. వాళ్ళందరినీ కూడా ఇలా ఆత్మగౌరవంతో వాళ్ళందరూ తలెత్తుకుని తిరిగేలాగా వాళ్ళందరికీ కూడా వారికి స్థలాలు కేటాయించి ఈ గోర్లపాడు ఛానల్లో గడ్డపార తిప్పినటువంటి ఏకైక మనగాడు మన అజయ్ కుమార్ అన్న. ఈరోజు ఇంత సుందరమైన పార్కులు, ఒకప్పుడు చెప్పుకోవాలంటే 3 టౌన్లో పంపింగ్ వెల్ రోడ్ అంటే ఆ కాలువ దగ్గర రానేటోళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది? మనందరం తలెత్తుకొని చెప్పుకునేటట్టుంది. మా పార్కులండి, మా దరిపల్లి అనంతరామయ్య పార్కు, మా కాళోజీ నారాయణ పార్కు, అదేవిధంగా ఇన్ని పార్కులు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకుంటున్నాం అంటే దానికి కారణం అజయ్ అన్న. ఈరోజు మనం మొదలు పెడితే కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. నాగరాజు గారు, అలాగే ఈ డివిజన్ యువ నాయకులు తమ్ముడు బండి నవీన్ గారు, పక్క డివిజన్ యువ నాయకులు తమ్ముడు రాజేష్ గారు, వేదిక మీద ఉన్న ఆర్జేసి కృష్ణ గారు, కురాకుల నాగభూషయ్య గారు, మెంతుల శ్రీశైలం గారు, కర్ణాటక కృష్ణ గారు, మక్బూల్ గారు, పసుమర్తి రామ్మోహన్ గారు, బత్సు విజయ్ కుమార్ గారు, కమర్బాయి గారు, మాటేటి గారు, బత్తుల మురళి గారు, జ్యోతిరెడ్డి గారు, వేదిక మీద ఉన్న 3 టౌన్ నాయకులు చాలామంది ఉన్నారు పేరున. అలాగే ఈ డివిజన్ నుంచి వచ్చిన మా అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి ముందుగా నా నమస్సు మాంజలు తెలియజేస్తాం. నేను మా పసుమర్తి రామ్మోహన్ గారికి ప్రత్యేకమైన దండాలు. మిత్రులారా, ప్రత్యేకించి మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి మా అక్క చెల్లెళ్ళకి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షల సందర్భంగా ముగ్గుల పోటీలు అయితే బాగా పెట్టారు. సరే, ఇదే రాలిన దగ్గరనే కొత్త చిగురు వస్తుంది. ఆ చిగురులోంచి ఒక కొమ్మ వస్తుంది, ఆ కొమ్మలోంచి పువ్వు వస్తుంది, మళ్ళీ కాయ వస్తుంది, మళ్ళీ ఇంకో చెట్టు అవుతుంది. ఒక్కటి ఆలోచించుకోవాలి. మీరు ఇవాళ ఇంతమంది నా మీద ప్రేమ చూపించడానికి వచ్చారు. మీ వెనక మేము ఉన్నాం అజయ్ అన్న అని చెప్పి చెప్పడానికి వచ్చారు. చాలు, నాకు ఈ ప్రేమ చాలు, ఈ అభిమానం చాలు. మీరు ఎప్పుడైనా సరే మీ గుండెల్లో నేను చేసిన అభివృద్ధి అనేది నేను చెప్పుకొని మీ కళ్ళ ముందే ఉంది. అభివృద్ధి చేసినా అప్పుడప్పుడు
రాష్ట్ర రాజకీయాల్లో లేకపోతే వచ్చే గాల్లో చెడు గాల్లో వీసినప్పుడు అప్పుడప్పుడు నష్టాలు జరుగుతుంటాయి. కానీ మళ్ళా కేసీఆర్ని తెచ్చుకోకపోతే మాత్రం డెఫినెట్గా ఈ కుంభకోణాల కాంగ్రెస్లో, ఈ పాపాల కాంగ్రెస్లో, ఈ అవినీతి కాంగ్రెస్లో మన ఖమ్మం ప్రజలకి తీవ్రమైన నష్టం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ